పరిశుద్ధ గ్రంథంలో నుండి 107వ దావీదు కీర్తన. తొమ్మిదవ వచనాన్ని మనం అందరము కలిసి చదువుకుందాం. కీర్తన 107 9వ వచనాన్ని మనందరం కలిసి చదువుకుందాం. ఏలయనగా చదువుదాము. ఏలయనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. గత వారంలో మనము ఇదే వచనాన్ని ఆధారం చేసుకొని వాక్యాన్ని ధ్యానం చేస్తూ వచ్చినాం. దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తి పరచువాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపేవాడు. కాబట్టి ఎలాంటి ఆశలు కలిగి ఉండాలో మనము గత వారమున ధ్యానం చేస్తూ వచ్చినాం. మనజాశలు, శరీరాశలు మనం కలిగి ఉండకూడదని దేవుని వాక్యము చేత మనము హెచ్చరించబడతా వచ్చు. విమోచింపబడినటువంటి ఇశ్రాయేలీయులు చెడ్డ ఆశలను కలిగి ఉంటా వచ్చినారు. కాబట్టి మనం అట్టి చెడ్డ ఆశలను కలిగి ఉండకూడదని కూడా మనం చూస్తూ వచ్చు. పౌలు రక్షణ పొందకముందు, ప్రభునందు విశ్వాసం ఉంచకముందు తనకు కూడా ఆశలు ఉంటా వచ్చినాయి. దేని మీద ఆశ ఉంటా వచ్చింది? పితరుల పారంపర్య చారుల మీద. ఎటువంటి ఆశ ఉంటుంది? విశేషమైన ఆశ. అటువంటి ఆశ కలిగినటువంటి సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత తన ఆశలు ఎలాగున్నాయి? ఇప్పుడు పాత వాటి మీద లేవు. వాటిని ఏమిటంటా వచ్చినాడంటే వ్యర్థమైనవి అంటాడు. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టు. కాబట్టి అవి వ్యర్థమైనవని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి దేని మీద తన ఆశ కలిగి ఉంటా వచ్చినాడు? దేవునితో మాత్రమే కాదు, ఆయన మంచివాడు. కాబట్టి పౌలు భక్తుడు మంచివాడైనటువంటి ప్రభు యొద్ద, నిరంతరం ఉండే ప్రభు యొద్ద ఉండాలని తాను ఆశ పడతా వచ్చు. ఇంకా ఎట్లాంటి ఆశలు కలిగి చూస్తూ వచ్చినా మనము? కొరహు కుమారులు ఆశ కలిగి ఉంటా వచ్చినారు. ఏంటి ఆశ? దేవుని మందిరావరణంలో ఎప్పుడు చూడాలా అనే ఆశను కలిగి ఉంటా వచ్చిన. దావీదు కూడా ఆశ కలిగి ఉంటా వచ్చినాడు. ఏం ఆశ? నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో కనబడేదను, ఎప్పుడు నేను దేవునికి సన్నిధిలో నేను కనబడేదను. కాబట్టి అట్టి ఆశలను వారు కలిగి ఉంటా వచ్చిన కనుక రాయబడతా వచ్చింది కదా, నీతిమంతుల యొక్క ఆశ ఎలాంటిది? ఉత్తమమైనది. నీతిమంతుల యొక్క ఆశ ఉత్తమమైనది కనుక వారు ఆశించేది దొరికేదిగా ఉంటుందని మనము గత వారమున చూస్తూ వచ్చిన. కాబట్టి ఇది నాకు కూడా ఆశ అనే మాట మీద మనం జ్ఞాపకం చూసుకుందాం. చూడండి, కీర్తన గ్రంథము 37వ అధ్యాయం. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 4వ వచనం. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చు. కీర్తన 107లో ఏం చూస్తూ వచ్చినాం? అక్కడ ఆశగల ప్రాణాన్ని ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఇంకా ఆకలి కొనిన వారిని మేలుతో నింపినాడు. కాబట్టి ఆశ గల వారిని తృప్తిపరుస్తూ ఉన్నాడు, ఆకలి కలిగిన వారిని మేలుతో నింపి ఉన్నాడు. ఏంటి ఆశ? రాయబడతా ఉంది. కీర్తనాకారుడు అంటా ఉన్నాడు, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చు. కాబట్టి మన ఆశలు తీర్చబడాలంటే ఎవరు ఎందుకు సంతోషించాలంట? యెహోవాను బట్టి సంతోషించాలి. కాబట్టి మన ఆశలు ఎలాంటి ఆశలు? దురాశ ఏంటంట? దుఃఖమునకు చేటు. దురాశలు ఉండకూడదు మనలో. ఇంకా రాయబడుతుంది, భక్తుని యొక్క ఆశ అహంకారయుక్తమైనదని రాయబడుతుంది. భక్తుని యొక్క ఆశ ఎలాంటిదంట? అహంకారంతో కూడి ఉంటుందంట. భక్తుని యొక్క ఆశలు ఉన్నాయి, అయితే అవి ఎలాంటి ఆశలు? అవి అహంకారంతో కూడినటువంటి ఆశ. యాకోబు పత్రికలో రాయబడుతుంది, దురాశ గర్భము ధరించి పాపము. కాబట్టి దురాశలు ఉండకూడదు. దురాశ దుఃఖమునకు చేటు. కాబట్టి అట్టి దురాశలు కాదు.
ఎలాంటి ఆశలు? నీతిమంతుని యొక్క ఆశలు. నీతిమంతుని యొక్క ఆశలు ఎలాంటివి? అవి ఉత్తమమైనవి అన్నమాట. కాబట్టి ఎవరైతే దేవుని యందు సంతోషిస్తూ ఉన్నారో వారి యొక్క హృదయ వాంఛలను దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? తీరుస్తాడు. కాబట్టి మన యొక్క హృదయపు వాంఛ అనగా ఉత్తమమైనటువంటి ఆశలు అనగా అహంకారముతో కాకుండా, దురాశతో కాకుండా ఉన్నటువంటి ఆశలను దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? తీరుస్తూ ఉన్నాడు. ఎప్పుడు తీరుస్తూ ఉన్నాడు? ఆయన యందు మనము సంతోషించినప్పుడు. ఆయన యందు మనము సంతోషిస్తే ఆయన మన యొక్క ఆశలను తీరుస్తాడు. చూడండి, రాయబడుతుంది హోషేయ గ్రంథము 9వ అధ్యాయము. హోషేయ గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం. చాలు. ఇక్కడ రాయబడతా ఉంది అన్యజనుల సంతోషం ఉంది, ఇశ్రాయేలు యొక్క సంతోషము ఉంది. అక్కడ రాయబడతా ఉంది ఇశ్రాయేలు ఎవరు సంతోషించినట్లంట? అన్యజనులు సంతోషించినట్లు నువ్వు సంతోషం. అనగా మన సంతోషం ఎలాంటిగా ఉండకూడదు? అన్యజనులు సంతోషించినట్లుగా ఉండదు. అన్యజనులు ఎప్పుడు సంతోషిస్తారు? వాళ్ళకంతా మంచిగా జరిగినప్పుడు డ్యాన్సులు, డ్రామాలు ఎన్నో ఉంటాయి. కానీ రాయబడుతుంది అన్యజనులు సంతోషించినట్లు మనము సంతోషించాలి. ఏంటి మనకి ఎలా సంతోషించాలా అంటే? సంతోషం అంటే ఏంటి? దేవుని వాక్యం రాయబడుతుంది అన్యజనులు సంతోషించినట్లు నీవు సంతోషించాలి. అంటే మన సంతోషము అన్యజనులతో సంబంధించినదిగా ఉండకూడదన్నమాట. చూడండి, హన్నా అంటుంది ఒక మాట. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. మొదటి వచనం చదవమా. చాలు. హన్నా యొక్క హృదయం ఎట్లా ఎవరి దగ్గర సంతోషిస్తూ ఉందంట? యెహోవా యందు. మనకు తెలిసిన విషయమే. వీళ్ళు ఎల్కానా, హన్నా ధనవంతులు అని చూడండి, రాయబడుతుంది మొదటి సమూయేలు గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం చదవండి. చాలు. అక్కడ రాయబడుతుంది ఈ కుటుంబము ఎలాగో ఏటేటా అనగా ప్రతి సంవత్సరము కూడా ఎక్కడికి వెళ్తూ ఉన్నారు? వీళ్ళు షిలోహుకు వెళ్తూ ఉన్నారు. షిలోహుకు వెళ్ళి ఆరాధించడానికి, బలి అర్పించడానికి వాళ్ళు వెళ్తూ ఉన్నారు. ఇంకా రాయబడుతూ ఉంది చూడండి, 7వ వచనం చదువు. 5వ వచనం చదవండి. 5వ వచనం. చాలు. ఇక్కడ రాయబడుతుంది ఎల్కానా 2 భార్యలను కలిగిన వాడుగా ఉన్నాడు. మొదటి ఈ పెనిన్నాకు కుమార్తెలు ఉన్నారు. వారికి ఏం చేస్తూ ఉన్నాడు? కుమార్తెలకును పాళ్ళు ఇచ్చుచూ వచ్చాయి. అనగా వంతులు ఇస్తూ ఉన్నాయి. అయితే హన్నా తనకు ప్రియముగా ఉన్నందున ఆమెకు 2 పాళ్ళు ఇచ్చుచూ వచ్చి. అనగా అర్థమవుతుంది ఏంటంటే ఈ కుటుంబము బీద కుటుంబము కాదు, ధనవంతుని కుటుంబం. ధనవంతులు వీరు, ధనవంతులు. అయితే హన్నా ఎక్కడ తన ధనమును బట్టి కాదు కానీ, లేక తన భర్తను బట్టి కాదు కానీ దేవుని బట్టి సంతోషిస్తూ ఉందామే. యెహోవా యందు సంతోషిస్తూ ఉంది. యెహోవా యందు తాను ఆనందిస్తూ ఉంది. కాబట్టి నీవు, నేను, మనము ఎక్కడ ఆనందించాలా? మన ధనమును బట్టో, మన యొక్క డబ్బును బట్టో, మన యొక్క ఆస్తిని బట్టి కాదు కానీ మనం ఆనందించవలసింది ఎవరి దగ్గర?
యెహోవా అనగా యేసు ప్రభునందు. దేవుని యందు మనము సంతోషించవలసిన వారంగా ఉన్నాం. రాయబడుతుంది చూడండి, రాయబడుతుంది లూకాసు వార్త 10వ అధ్యాయం. లూకాసు వార్త 10వ అధ్యాయము. లూకాసు వార్త 10వ అధ్యాయము 20వ వచనం చదవండి. చాలు. ఇక్కడ రాయబడుతుంది యేసు ప్రభు యొక్క శిష్యులకు దేవుడు వారికి అధికారం ఇచ్చి పంపుతూ వచ్చినాడు. దయ్యములను వెలుగొట్టే అధికారం ఇస్తూ వచ్చినాడు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తూ వచ్చినారంటే గ్రామాలకు వెళ్ళి సువార్తను ప్రకటిస్తూ వచ్చినారు, రోగులను స్వస్థపరుస్తూ వచ్చినారు. అట్లా రీతి వారు గ్రామాల్లో సంచారం చేస్తూ వచ్చినారు. ఒక దినమున చూడండి రాయబడుతుంది, మనం చదువుదాము. లూకాసు వార్త 9వ అధ్యాయము 1వ వచనం చదవండి. వారికి అనుగ్రహించు. అప్పుడు వారిని 6వ వచనం చదవండి. వారు బయలుదేరి అంతటను సువార్త ప్రకటించుచు రోగులను స్వస్థపరచుచు గ్రామములలో సంచారము చేసిరి. ఆ తర్వాత 10వ అధ్యాయము 17వ వచనం చదవండి. దయ్యములు కూడా నీ నామము వలన మాకు లోబడుచున్నవని చెప్పగా యేసు ప్రభు వారు తన శిష్యులకు శక్తిని అధికారముని ఇస్తా వచ్చినాడు, వరములు ఇస్తా వచ్చినాడు. వారు గ్రామాలకు వెళ్ళి స్వస్థపరుస్తూ వచ్చినారు. అప్పుడు వారు ఎట్లా వస్తూ ఉన్నారంట, ఎట్లా తిరిగి వచ్చినారంట? వాళ్ళు సంతోషముతో తిరిగి వచ్చినారు. ఎందుకు సంతోషం? దేవుడు వారికి ఇచ్చిన అధికారం బట్టి అనేకులు స్వస్థపరచబడతా ఉన్నారు, దయ్యములను వెలగొడతా ఉన్నారు. దేవుడు వారికి ఇచ్చిన ఆ శక్తిని బట్టి అద్భుతాలు చేస్తూ ఉన్నారు. దాన్ని బట్టి వారికి ఏం కలుగుతూ వచ్చింది? సంతోషం. నేను అనుకుంటా వాళ్ళందరూ ఆయా గ్రామాలకు వెళ్తూ వచ్చినారు, ఇద్దరిగా వెళ్తూ వచ్చినారు. తిరిగి వస్తూ ఉండగా నేను ఇంతమంది దయ్యాలను వెలుగొట్టాను, నేను అంతమంది దయ్యాలను వెలుగొట్టాను, అక్కడ ఆ ఊర్లో ఇంత పెద్ద దయ్యం వచ్చింది, అట్లా నేను బాగు చేశాను, ఇట్లా బాగు చేశాను అని వారంతా ఏం చేస్తూ వచ్చినారు? సంతోషంతో వచ్చినారు. వచ్చి ఆ సంతోషంతో ఏమన్నారు? ప్రభా నేను చెప్పేది విను ప్రభా, నేను ఇట్లా ఇంత పెద్ద దయ్యాన్ని వెలుగొట్టాను, ప్రభా నేను ఇది చేశాను అది చేశానని వాళ్ళు గొప్పగా చెప్తారు. అప్పుడు ప్రభు ఏమంటా ఉన్నాడంటే 20వ వచనం చదవండి. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని. ఎక్కడ సంతోషించాలంట మనము? మన పేర్లు ఎక్కడ రాయబడినాయని? చేని పేర్లు రాయబడలేదనో, వార కార్యక్రమాల్లో రాయబడలేదనో కాదు. ఎక్కడ రాయబడలేదని? పరలోకములో మన పేర్లు రాయబడి ఉన్నవని మనం ఏం చేయాలంట? సంతోషించాలి. చాలాసార్లు మా ఓటింగ్ లిస్టులో మా పేరు లేదే, అక్కడ నా పేరు లేదే, ఇక్కడ పేరు లేదని మనం ఏం చేస్తాం? బాధపడతాం. కానీ మన పేర్లు ఎక్కడ రాయబడి ఉండాలంట? ఎక్కడ రాయబడి ఉండాలంట? పరలోకములో మన పేర్లు రాయబడాలి. ఈ లోకంలో ఎక్కడ రాయబడకపోయినా పర్లా, ఈ లోకంలో ఉన్నటువంటి ఏ గ్రంథములో మన పేర్లు రాయబడకపోయినా పర్లా, ఏ రిజిస్టర్లో మన పేరు రాయబడకపోయినా పర్లా, ఏ గ్రూప్లో మన పేరు రాయబడకపోయినా పర్లా, ఒక చోట రాయబడి ఉండాలి. ఎక్కడ రాయబడి ఉండాలా? పరలోకములో మన పేరు రాయబడిందా? మీ పేరు ఆ నిశ్చయిత ఉందా? నా పేరు ఎక్కడ? మన 10th క్లాస్ సర్టిఫికేట్ వచ్చినప్పుడు, మార్క్స్ కార్డు వచ్చినప్పుడు చూసుకుంటాం కదా, మన పేరు కరెక్ట్గా ఉందా లేదా, మా ఇంటి అడ్రస్ కరెక్ట్గా ఉందా లేదా, మా ఇంటి పేరు కరెక్ట్గా ఉందా లేదా అని మనం ఏం చేస్తాము? ఆలోచన చేస్తాం. అయితే మన పేరు ఎక్కడ రాయబడి ఉండాలంట? పరలోకం. ఇప్పుడు మన ఇంట్లో ఉంటే స్కూల్లో మన పేరు రాసుకుంటారా? మన పేరు మనం ఇంట్లోనే ఉన్నామనుకోండి,
స్కూల్లో మన పేరు రాసుకుంటారా? రాసుకో. ఎవరి పేరు రాసుకుంటారు స్కూల్లో అడ్మిషన్ చేసుకుంటేనే వాళ్ళ పేరుని రాస్తారు. కాబట్టి మన పేరు కూడా పరలోకంలో రాయబడాలి అంటే మనం ఒక పని చేయాల్సింది. ఏంటా పని? పాప క్షమాపణ పొందాలి. యేసు ప్రభు యొక్క రక్తము చేత కడగబడిన వారు, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారి పేర్లు ఇక్కడ రాయబడతా ఉన్నాయి, జీవ గ్రంథమందు పరలోకమందు రాయబడి. మరి నీ పేరు రాయించుకున్నావా ప్రభు యొద్ద? ప్రభువా నా పేరు రాయనైనా ఇవ్వాలని రాయించుకున్నారా? రాయించుకున్న దినం ఉందా? ప్రభువా నా పేరు ఈ దినాన నువ్వు రాయి. ఈ లోకంలో ఎక్కడ రాయబడినా పర్లా, నాన్న రాసిన ఆస్తిలో కూడా నీ పేరు రాయకపోయినా పర్లా, నాన్న నీకోసం డిపాజిట్ చేసిన పేరులో నీ పేరు రాయకపోయినా పర్లా, నాన్న తన ఆస్తిలో నీ పేరు రాయకపోయినా పర్లా. ఎక్కడ రాయబడి ఉండాలి పేరు? పరలోకంలో. ఎవరు రాస్తారు? నువ్వు ప్రభువుని అడిగితే రాస్తాడు. అడిగావా? ప్రభువా నా పేరు రాయి ప్రభు అని అడిగారా? ఇంకా అడిగారా? ప్రభువా నా పేరు పరలోకంలో రాయి ప్రభువా అని అడిగారా? ఎప్పుడైనా అడిగారా? ఎప్పుడైతే మనం పాపాల విషయమై ప్రభువా నేను పాపిని, నీ రక్తముతో నన్ను కడుగు, నా పాపంలో కోసమై నువ్వు ఆ శిలువలో చనిపోయి తిరిగి లేచినావని నేను నమ్ముతూ ఉన్నా, ఇదిగో ప్రభువా నాకు పాప క్షమాపణ దయచే, నా పేరు ఎక్కడ రాయాలి? జీవగ్రంథం. దేవుని వాక్యం రాయబడుతుంది, జీవ గ్రంథములో ఎవరి పేరైతే రాయబడినట్టు కనబడలేదో వారికి ఎక్కడికి వెళ్తారంట? నరకానికి, రెండో మరకనానికి, నిత్యాగ్నికి. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇక్కడ చిన్నవాడని పెద్దవాడని ఏ భేదము లేదు. కానీ చిన్న పిల్లవాడైనా ఎవరైనా సరే ఇంకా ఇంతవరకు మీ పేరు పరలోకంలో రాయబడి లేదు అని మీకు అంటే అవిశ్వాసం ఉన్నట్లయితే ఈ దినాన ఇంటికి వెళ్ళి ప్రభుని అడుగు, ప్రభువా ఇంతకాలము నా పేరు నీ గ్రంథంలో రాయమని నేను అడగలేకపోయాను, నా పేరు నీ దినాన నీ గ్రంథములో ఇదిగో నా పాపాలు నీ సన్నిధిలో ఒప్పుకుంటా ఉన్నాను, నీకు విరోధంగా నేను ఎన్నో పాపాలు చేశాను, నన్ను క్షమించు, నీ రక్తం చేత నన్ను కడుగు అని నువ్వు ప్రభుని అడిగినట్లయితే ప్రభు వెంటనే లేదా కుమారా టైం అయిపోయింది, మార్నింగ్ 9 o'clock రా, అప్పుడు ఆఫీస్ ఓపెన్ చేస్తాం, అప్పుడు నీ పేరు రాస్తామని చెప్పడు ప్రభు. ప్రభు ఏమంటాడు? ప్రభు యొక్క ఆఫీసు 24/7. ఇప్పుడు మనం సాయంకాలం ఆఫీస్ అయిపోతే లేదా అడ్మిషన్స్ అయిపోయినాయి, ఇప్పుడు నీ పేరు రాసేదానికి వీలు లేదు, లేకపోతే హెడ్ మాస్టర్ లేడయ్యా రేపు రాపో, లేకపోతే ఆఫీస్ క్లర్క్ లేడయ్యా రేపు రాపో అంటారయ్యా. అయితే దేవుడు ఆ మాట చెప్పడు. నువ్వు అడిగిన వెంటనే ఆయన నీ పాపాలు క్షమించి నీ పేరు నేను చేశాడు జీవగ్రంథంలో. ఒకవేళ నీ పేరు జీవగ్రంథంలో రాయబడలేదంటే ఆ నిత్యాగ్నిలో యుగ యుగములు కాలవలసి ఉంది. ఆనాడు నువ్వెంత బాధపడినా, నువ్వెంత దుఃఖపడినా, ఎంత అరిచినా, ఎంత కేకలు వేసినా కూడా ఆ నరకము నుంచి నీవు తప్పించు. కాబట్టి ప్రభువు తన శిష్యులతో అంటా ఉన్నాడు, శిష్యులారా మీ పేర్లు జీవ గ్రంథమందు లేక పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషం. కాబట్టి ఈ లోకంలో ఏమీ లేకపోయినా పర్లా, దేన్ని బట్టి సంతోషించాలంట? నా పేరు ఎక్కడ రాయబడింది? పరలోకములో రాయబడి ఉంది, జీవ గ్రంథంలో నా పేరు. పాప క్షమాపణ పొందినట్లయితే నువ్వు అవిశ్వాసం ఏమాత్రము అవిశ్వాసం ఉంచవద్దు. చాలాసార్లు నా పేర్లు ప్రభు నా పాపాలు క్షమించినట్టావా అనే అపనమ్మక అవిశ్వాసం మనలో వస్తుంది. అయితే 1 యోహాను 1:7-9 రాయబడుతుంది కదా, మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన మన పాపాలను ఏం చేశాడు? క్షమిస్తాడు. ఎందుకు క్షమిస్తాడు అంటే అక్కడ రాయబడుతుంది, ఆయన నమ్మదగిన వాడు నీతిని. ఆయన నమ్మదగిన వాడు నీతివంతుడు కనుక మన పాపాలను ఏం చేస్తాడు? క్షమిస్తాడు. అంతే. సాతాను నీలో అనుమానం తెచ్చినా చెప్పు, సాతానా నా దేవుడు నా పాపాలు క్షమించినాడు, ఎందుకంటే నా దేవుడు నమ్మదగిన వాడు నీతిమంతుడు. కాబట్టి
నీ పేరు రాయబడకపోతే ప్రభుని అడుగు. ప్రభుని వెంటనే ఈ దినానే ఆలస్యము చేయకుండా నీ పేరుని జీవగ్రంథంలో రాస్తాడు. అంత మాత్రమే కాదు, ఈ లోకములో ఎక్కడ నీ పేరు రాయబడకపోయినా, ఎక్కడ నిన్ను ఎవరు కూడా ప్రాముఖ్యత ఇవ్వకపోయినా, ఎక్కడ కూడా నీ పేరు కనిపించకపోయినా పర్లేదు. దేన్ని బట్టి సంతోషించాలంట? దేన్ని బట్టి పరలోకములో నా పేరు రాయబడి ఉన్నది చాలు అని మనము సంతోషించాలి. రెండోదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే దేన్ని బట్టి సంతోషించాలంటే లూకాసు వార్త 6వ అధ్యాయము, లూకాసు వార్త 6వ అధ్యాయము 23వ వచనం చదవండి. కాదమ్మా, లూకాసు వార్త చాలు. మీరు సంతోషించి ఏం చేయాలంట? గంతులు వేయాలంట. సంతోషించి ఎందుకు సంతోషించాలంట? చూడండి, రాయబడుతుంది 22వ వచనం. వెలివేసి నిందించి మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు, ఆ దినమందు మీరు సంతోషించి. అది చూడండి, ఒక్కటైనా మంచిగా ఉంది అక్కడ రాయబడుతుంది. చూడండి, మిమ్మల్ని ద్వేషించి వెలివేసి నిందించి మీ పేరుని ఏం చేస్తున్నారంట? చెడ్డదని కొట్టివేసినప్పుడు ఏం చేయాలంట? సంతోషించాలంట. ఎవరైనా మనల్ని నిందిస్తే సంతోషిస్తామా? ఎవరైనా మనం వెలివేస్తే సంతోషిస్తామా? ఎవరైనా మన మీద అపనిందలేస్తే మనం సంతోషిస్తామా? ఎవరైనా మనల్ని ద్వేషిస్తే మనం సంతోషిస్తామా? మనకు ఒకటే, వాళ్ళు నన్ను ద్వేషిస్తూ ఉన్నారు, ఎందుకు ద్వేషిస్తూ ఉన్నారు, ఎందుకు నన్ను నిందిస్తూ ఉన్నారు, నేను ఏం చేశానని, నేను ఏ పాపం చేశానని వారు నన్ను అదే దిగులు మనం చుట్టుకుంటుంది. అయితే ప్రభు అంటా ఉన్నాడు, మనుష్య కుమారుని నిమిత్తం, యేసు ప్రభు నిమిత్తము నువ్వు ద్వేషించబడి వెలివేసి నిందించబడినప్పుడు ఏం చేయాలంట? సంతోషించు. కాబట్టి అన్యజనులు సంతోషించినట్లుగా ఓ ఇశ్రాయేలు నువ్వు సంతోషించు. అన్యజనులు ఎప్పుడు సంతోషిస్తారు? ఫలానా వ్యక్తి మంచివాడు, ఫలానా వ్యక్తి ఇంత గొప్పవాడు, ఫలానా వ్యక్తి ఇంత దాన ధర్మాలు చేస్తాడు, లేకపోతే ఫలానా వ్యక్తి ఇలాంటివాడు అలాంటివాడు, అంత మంచివాడు, అంత గొప్పవాడు, అంత ఉదార స్వభావం కలిగిన వాడు అంటే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. అయితే మనం ఎప్పుడు సంతోషించాలంట? ఎప్పుడు? మనల్ని నిందించినప్పుడు, మనల్ని హింసించినప్పుడు, మనల్ని వెలివేసినప్పుడు, మన పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు, దేన్ని బట్టి? ప్రభు నిమిత్తము చేసినప్పుడు మనం ఏం చేయాలంట? సంతోషించి ఏం చేయాలంట? గంతులు. కాబట్టి మనము ప్రభు నిమిత్తము నిందించబడుతున్నప్పుడు, వెలివేయబడుతున్నప్పుడు, హింసించబడుతున్నప్పుడు, మన పేరును చెడ్డదని కొట్టివేస్తున్నప్పుడు మనము సంతోషించవలసిన వారంగా ఉన్నాం. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనం. మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు ధన్యులు, సంతోషించి ఆనందించు. రాయబడుతుంది, మన మీద ఏం చేస్తారంట? వాళ్ళు ప్రభువుని బట్టి వారు మన మీద ఏం చేస్తారంట? అబద్ధంగా. ఎట్లాంటి మాటలు మాట్లాడతారంట? మంచి మాటలు కాదు, చెడ్డ మాటలు. అవి ఎట్లాంటి మాటలు అంట? అబద్ధముగా మాట్లాడతారంట. అప్పుడు మనం ఏం చేయాలంట? సంతోషించాలంట. ఎవరైనా మన మీద, మనకి ఎవరైనా చెడ్డ మాటలు మాట్లాడితే మనం ఓర్చుకుంటామా? ఏం నాకు రావనుకుంటున్నావా ఏంటి? ఏం నాకు రావనుకున్నావా? నేను నీకంటే ఎట్లాంటి మాటలు మాట్లాడతాను, ఇంక నెవరు పీతే
అంటాం మనం. ఇంకా నా గురించి తెలియదా, ఏం ప్రభువుని బట్టి నేను నోరు మోసుకుంటున్నాను అనుకుంటున్నావేమో అంటాం. అదే దేవుని వాక్యం రాయబడుతుంది, నా నిమిత్తము జనులు అబద్ధముగా చెడ్డ మాటలు ఎలా పలుకున్నప్పుడు మనం ఏం చేయాలంట? సంతోషించాలి. వాళ్ళు చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడల్లా మనం ఏం చేయాలంట? సంతోషించాలి. వారితో మనం వాదన పెట్టుకోకూడదు. వారి విషయమై మనము చింతించకూడదు. వారి విషయమై మనం బాధ పడకూడదు. వారు మనల్ని ఎందుకు చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉన్నారు, వారు మమ్మల్ని ఎందుకు నిందిస్తూ ఉన్నారు, వారు మాకు అబద్ధముగా చెడ్డ మాటలు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు మమ్మల్ని హింసిస్తూ ఉన్నారు అని మనం వారి విషయమై చింతించకూడదు, విచారించకూడదు. కానీ ఏం చేయాలంటే మనము సంతోషించు. కాబట్టి యెహోవా యందు నువ్వు సంతోషించినట్లయితే ఆయన నీ హృదయవాంఛలను ఏం చేస్తూ ఉన్నాడు? ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయం. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనం. సంతోషించేదను. రాబు చూడండి, చాలు 17వ వచనం చదవనమ్మా. రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, శాలలో పశువులు లేకపోయినను నేను యెహోవా యందు ఎప్పుడు ఆనందించాలంట మనము? లేకపోయినా కూడా, రాకపోయినా కూడా ఏం చేయాలంటే మనము దేవుని యందు అనగా మన ప్రయత్నములు ఫలింపకపోయినా, మన ప్రయత్నములన్నీ నిరాశపరుస్తూ ఉన్నా, మన ప్రయత్నములన్నీ ఏమాత్రము కూడా ఫలింపకపోయినా మనం ఏం చేయాలంట? దేవుని యందు సంతోషం. ప్రభువా, నాకు ఇంతవరకు వివాహం కాలేదు, అందరిని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా అంటామా? ప్రభా, ఇంతవరకు నువ్వు నాకు పిల్లల్ని ఇవ్వలేదు, అందరిని బట్టి నేను స్తుతిస్తున్నాను అంటామా? ప్రభా, నేను ఇంతవరకు ఫెయిల్ అవుతా వచ్చినాను, అందరిని బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభా అంటామా? ఈ హబక్కూకు అంటా ఉన్నాడు, అంజూరపు చెట్లకు ఫస్ట్ అంజూరపు చెట్లు నాటినాడంట పొలంలో పోయి. ఎవరో చెప్పినారు, అంజూరపు చెట్లు వేసుకోయా మంచి పంట వస్తుంది అని. అంజూరపు చెట్లు వేస్తే ఏం రాలేదు, పూయలేదు. నెక్స్ట్ సారి చూసినాడు, ఏం చేయాలంటే సర్లేయా పోతే పోయింది, ఇప్పుడు ఏం చెయ్యి, ద్రాక్ష చెట్లు వేసుకో అన్నారు. సర్లేయా అని ద్రాక్ష చెట్లు వేసినాడు. ద్రాక్ష చెట్లు కూడా ఏం చేయలేదు, ఫలింపలేదు. ఇంకొక ఆయన చెప్పి, అయ్యో ద్రాక్ష చెట్లు ఎందుకు వేసుకున్నావయ్యా, నేను చూడు ఓలివ్ చెట్లు వేసుకున్నాను, నువ్వు కూడా ఏం చెయ్యి, ఓలివ్ చెట్లు వేసుకున్నావు. సర్లే అని ఓలివ్ చెట్లు వేసినాడు. ఓలివ్ చెట్లు వేసినప్పుడు కాపు రాలేదు. ఆ తర్వాత ఏం చేసినాడు, సరే ఇవన్నీ చెట్లు నాటొద్దయ్యా, వేస్ట్, వర్షాలు రావు, ఇంకేం చేయి, నువ్వు ఇప్పుడు గొర్రెలు తీసుకో అన్నాడు. ఏం చేసుకో, గొర్రెలు తీసుకో అన్నాడు. గొర్రెల దొడ్డి పెట్టుకున్నాడు. గొర్రెల దొడ్లు పోతే ఏమైపోయినాయి, గొర్రెల దొడ్లు ఏం లేవు, గొర్రెలు లేవు. రోజు రోజులు ఆ గొర్రెలు ఏమైపోతున్నాయి, క్షీణించిపో, అంటే గొర్రెల మంద ఏమైపోతుంది, దొడ్డి ఏమైపోతుంది, ఖాళీ అయిపోతా ఉంది. ఎందుకు, పైరు లేదు, పచ్చిక లేదు. కాబట్టి గొర్రెలు దొడ్డి. సర్లే పోతే పోయింది, పశువుల మేపు బాగా అన్నారు. పశువులు వేసుకున్నాడు. పశువుల్లో పోతే దినదినములు ఏమైపోయినాయి, పశువులు వృద్ధిలోకి రాలేదు, కానీ పశువుల శాల కూడా ఏమైపోయింది, ఖాళీ అయిపోయింది. తాను అప్పుడు అంటా ఉన్నాడు, ఏమి లేకపోయినా పర్లేదయ్యా, ఏందయ్యా ఇన్ని ప్రయత్నాలు చేసి, ఓలివ్ చెట్లు నాటి తిని, అంజూరపు చెట్లు నాటి తిని, ద్రాక్ష చెట్లు నాటి తిని, గొర్రెలు పెంచి తిని, పశువులు పెంచి తిని, ఏం చేసినా రావట్లేదు, ఈ దేవుడే వద్దులే అని చెప్పి పోలా. ఏమంటున్నాడు ఆయన, యెహోవా యందు నేను సంతోషం. ఏమున్నా లేకపోయినా పర్లేదు. ఈ బీదరికములోనే దేవుడు నన్ను పోషించగలడు. ఇలాంటి కష్టములోనే దేవుడు నన్ను పోషించగలడు. సారేపేతు విధవరాలు ఇంట్లో ఎంత ఉన్నిందంట, ఎంత, పట్టెడు పిండి కొంచెము నూనె.
25 కేజీల బస్తా కూడా కాదు, మళ్ళీ 5 కేజీల బస్తా కూడా కాదు, లీటర్ ఆయిల్ కూడా కాదు. ఎంతుందంట? కొంచెము నూనె, పట్టెడు పిండి. కరువు తీరైపోయేంత వరకు ఎంతమంది పోషించబడ్డారు? 3 పోషించబడ్డారు. ఆమె చెప్పింది, ఈ పూట తింటాము, రాత్రికి మాకు లేదు, మేమైపోతాము, చనిపోతాము. చనిపోయినారు వాళ్ళు? చనిపోలా. ఎంతునింది వాళ్ళ ఇంట్లో? కొద్ది నూనె, కొద్ది పిండి. కరువు తీరిపోయేంత వరకు వాళ్ళు సమృద్ధిగా వారు పోషించబడ్డారు. నాకు దేవుడు ఏం వెలిగిచ్చినాడంటే, ప్రతి పూట కూడా వాళ్ళు చూసినప్పుడల్లా ఎంతుంది? అంతే పిండి ఉంది, అంతే నూనె. అదే విశ్వాసంతోనే వారు ఆ పూట చేసుకుంటా ఉన్నారు, తింటా ఉన్నారు. మరి మధ్యాహ్నం వచ్చింది, అంతే పిండే ఉంది, అంతే నూనె. మరి రాత్రికాలం చేసుకుంటే మరి అంతే పిండే ఉంది, అంతే నూనె. అంటే ఏమి జ్ఞాపకం చేయబడుతుందంటే, మన దేవుడు ఎలాంటి వాడు? కరువులో కూడా మనల్ని ఆయన పోషించేవాడు. కాబట్టి చాలాసార్లు అయ్యో మనకు అది లేకపోయిందే, ఉద్యోగం వచ్చింటే నేను పోషించబడి ఉండేదేమోనేమో, లేకపోతే నేను పాస్ అయిపోయి ఉంటే ఉద్యోగం వచ్చిండేది, ఆ ఉద్యోగం బట్టి నేను పోషించుండేవాన్నేమో అని మనము. అయితే భక్తుడు అంటా ఉన్నాడు, ఎక్కడ పోయినా ఏమీ లేకపోయినా నా ప్రయత్నాలన్నీ వ్యర్థమైన పర్లా, నేను ప్రభుని గురించి దిగులు పడను, ప్రభుని గురించి నేను ఆయాస్కరంగా మాట్లాడను. ఏం చేస్తాను? నేను యెహోవా యందు ఆనందిస్తాను. ఒక్కటే పని ఏంటి? నేను నా దేవుని యందు నేను సంతోషిస్తాను. ప్రభువా, నువ్వు ఏమిచ్చినా ఏమి ఇవ్వకపోయినా పర్లేదు, నేను నీ యందు సంతోషిస్తాను. మన దేవుడు ఎలాంటి వాడంటే, ఆ ఉన్న కొంచెమునే దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? ఆశీర్వదిస్తాడు. ఆ కొంచెమునే దేవుడు ఆశీర్వదించి కరువు తీరిపోయేంత వరకు వారిని పోషించిన వాడిగా ఉన్నాడు. రాయబడుతుంది కదా, మన దేవుడు 40 సంవత్సరములు అరణ్యములో ఇశ్రాయేలుని ఏం చేసినాడు? పోషించినాడు. ఎక్కడ పోషించినాడు? అరణ్యములో. ఎన్ని రోజులు? ఎంత సమూహం అది? 6 లక్షల కాల్బలం. కాల్బలం అంటే సైన్యం. పిల్లలు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, వృద్ధులు, వీళ్ళందరూ పోలిస్తే కొంతమంది 30 లక్షలని కూడా చెప్తా ఉన్నారు. 30 లక్షల మంది ఇశ్రాయేలీయుల్ని ఎంతకాలం పోషించినాడంట? 40. గద్దె రెక్కల మీద మోసినట్లు నేను వారిని మోసితిని అంటాడు అన్నమాట. కాబట్టి మన దేవుడు అంత పోషించేవాడు. అయితే మనం ఏం చేయాలా? యెహోవా యందు. కాబట్టి నీ జీవితంలో ప్రతి ప్రయత్నము కూడా నిరాశ తీసుకొచ్చినా నువ్వు నిరాశపడవద్దు, నువ్వు కృంగిపోవద్దు, దాని విషయమై నువ్వు బాధపడవద్దు. హబక్కూకు చెప్తా ఉన్నాడు కదా, ఏమి ఫలించకపోయినా ఏమి లేకపోయినా నేనేం చేస్తాను? యెహోవా యందు సంతోషం. ఎప్పుడైతే మనం యెహోవా యందు ఈ రీతిగా ఆనందిస్తామో, సంతోషిస్తామో, అప్పుడు ఆయన మన హృదయ వాంఛలను తీరుస్తాడు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, అపోస్తల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 25వ వచనం చదవండి. చాలు. మధ్యరాత్రి వేళ పౌలును శీలయు దేవునికి ప్రార్థించుచు కీర్తనలు ఎప్పుడు వస్తాయి మన నోట? ఆనందమే ఎప్పుడు వస్తాయి మన పాట? ఆనందంగా ఉన్నప్పుడే వస్తుంది. దుఃఖంలో ఉన్న దగ్గర పోయి మనం ఆనందమే అంటే ఏమనిపిస్తుంది? భలే పాడినావన్నా, కూర్చున్నాడన్నా, నువ్వు ఆనందం అంటున్నావు, నా హృదయంలో అంత దుఃఖం ఉంటే నన్నంటే నువ్వు ఎగతాళి చేస్తున్నావేమో అని అనుకుంటారు. అయితే ఇక్కడ మనం చూస్తూ వచ్చినట్లయితే పౌలు శీలలు మధ్యరాత్రి వేళ ఏం చేస్తూ ఉన్నారు? ప్రార్థిస్తూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితి అంటే చూడండి, 24వ వచనము.
వారిని లోపలి చెరసాల్లోనికి త్రోసి వారి కాళ్ళకు బొండ వేసి బిగించారు. చెరసాలను త్రోసేయడం కాదు, చెరసాలను త్రోసినారు అంటే బంధించేసినారు. అంత మాత్రమే కాదు, వారి కాళ్ళకి ఏం చేసినారంట, బొండ వేసి బిగించారు. అయిపోయింది అనమాట. ఇంక వాడు కదలకూడదు, మెదలకూడదు, అటు తిరగకూడదు, ఇటు. ఆ చిన్న గదిలోనే, ఆ చెరసాల్లో, ఆ చిన్న గదిలోనే వారు బంధించబడ్డారు, త్రోయబడ్డారు. వారి కాళ్ళకు కూడా ఏం చేయబడినారు, బొండ వేసి బిగించారు. ఎవరైనా మనల్ని కూడా అట్లా బిగించేస్తే మనం ఊరిని ఉంటామా? అయ్యా నువ్వు మందిరానికే రావద్దు, నువ్వు మందిరంలోనే ఏం పని చేయద్దంటే ఊరిని ఉంటామా మనము? ఎంత బాధపడతాం. ఏంటి నా పరిస్థితి, ఏంటి మన దుఃఖం అని మనం ఎంతో విచారించేవారిగా ఉంటాం. అయితే వారు బంధించబడిన స్థితిలో ప్రభువును బట్టి వారు బంధించబడ్డారు. వారి కాళ్ళకు కూడా ఏం చేయబడ్డారు, బండ వేసినారు, బిగించినారు. ఆ సందర్భంలో వారు ఏం చేస్తూ ఉన్నారు, ప్రభువును స్తుతి. అంటే నీ జీవితంలో బంధకాలున్నా అనక పాపపు బంధకాలు కాదు సుమా, పాపముల చేత బంధించబడని కాదు, పాపపు కట్ల చేతను విడిపించబడి, దేవుని చేత విడిపించబడి, దేవుని కార్యములో నువ్వు సాగుతూ ఉండగా, దేవుని సేవలో నువ్వు ముందుకు వెళ్తూ ఉండగా, దేవుని పరిచర్యలో నువ్వు కొనసాగుతూ ఉండగా, శత్రువు సాతాను నిన్ను బంధించి వేసినప్పుడు, నీ కాళ్ళ కనుక నువ్వు ప్రభు పరిచర్య చేయనీయకుండా, ప్రభు పని నువ్వు చేయనీయకుండా శత్రువు నిన్ను బంధించినప్పుడు ఏం చేయాలంట, సంతోషించాలి. నువ్వు వారిని వీరిని నిందించద్దు. వాళ్ళు ఇట్లా చేశారే, వీళ్ళు ఇట్లా చేశారే, వాళ్ళని బట్టి ఇట్లా అయిపోయింది, వీళ్ళని బట్టి ఇట్లా అయిపోయింది నువ్వు అనుకోవద్దు. వారు అలాగూ చేయలేదు. పౌలు స్త్రీలు ఏం చేస్తూ ఉన్నారు, ఎవరిని నిందించారు, వారు ఎవరిని కూడా దూషించలేదు, ఎవరి మీద కూడా వారు నిరుత్సాహపడలేదు, ఎవరి మీద బట్టి కూడా వాళ్ళు నిరాశపడలేదు. కానీ ఏం చేస్తూ ఉన్నారు, ఒక్కటే ఏం పని, వారు దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, తలంపు ఏంటంటే నీ జీవితంలో నువ్వు ప్రభువును బట్టి ప్రభు పరిచర్య చేయకుండా, ప్రభు పనిని నువ్వు చేయనీయకుండా శత్రువు నిన్ను బంధించినప్పుడు ఏం చేయాలంట, ప్రభువునందు సంతోషించు. వారు ఆ రీతిగా సంతోషిస్తూ రాగా ఒక సమయం వచ్చింది. చెరసాల అధికారి ఏం చేసినాడు, వాళ్ళని అయ్యా మీరు వెళ్ళిపోండి, మీకు విడుదల దొరికింది, మీరు సంతోషంగా వెళ్ళిపోండి అని చెరసాల అధికారి వారిని పంపుతూ వచ్చినాడు. తలంపు ఏంటంటే దేవుడు నిరంతరము తన ప్రజలను బంధకములలో ఉంచేవాడు కాదు. మనం పాపపు బంధకములో ఉండగా మనల్ని విడిపించడానికి ఆయన దేవుడై ఉండి మానవుడిగా ఈ లోకానికి వచ్చి మన కొరకు శ్రమపడి ఆ శిలువలో చనిపోయి తిరిగి లేచి ఆ పాపపు బంధకాల నుంచి మనం విడిపించినాడు. అంత మంచి దేవుడు నువ్వు కష్టములో, శ్రమలో, దుఃఖములో, బాధలో నువ్వు బంధించబడి ఉండట దేవునికి ఇష్టము లేదు. నువ్వు బంధకములోనే ఉండాలని దేవుని యొక్క ఆశ కాదు. ఆయన తప్పనిసరిగా ఆయన యొక్క బంధకాలను ఏం చేస్తాడు, విడిపిస్తాడు. రాయబడుతుంది, బంధకములలో పరిండియుండియు ఏం చేయాలంట, చూడండి, నిరీక్షణగా. హోషేయ గ్రంథం కదక, హోషేయ గ్రంథమా, హోషేయ గ్రంథము, ఇర్మియా గ్రంథం అనుకుంటా. బంధకములలో పరిండియుండియు నిరీక్షణ గలవార్లారా, జకర్యానా, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం చదవండి ఎవరైనా. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం, పేజ్ నంబర్ 781. పడి నిరీక్షణ గలవార్లారా,
మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు. చూడండి, బంధకాల్లో ఉన్న వారి గురించి దేవుడు ఏమంటా ఉన్నాడు? ఎన్నంతలుగా మేలు చేస్తాడంట? రెండంతలుగా. శ్రమలో ఉన్నావా? ప్రభువుని బట్టి బంధకంలో ఉన్నావా? ప్రభువుని బట్టి కష్టంలో ఉన్నావా? బాధపడవద్దు. ప్రభు యందు నువ్వు నిరీక్షణ ఉంచు, చాలు. దేవుడు ఏమంటా ఉన్నాడు? బంధకంలో ఉన్న వారిని ఏం చేస్తాడంట? రెండంతలుగా మేలు. కాబట్టి నిరీక్షించు. నేను ఈ దినాల్లో ప్రభువుని బట్టి శ్రమలో ఉన్నాను, అయినా పర్లేదు, దేవుడు నాకేం చేశాడు? రెండంతల మేలు చేస్తాడు. కాబట్టి రాయబడతా ఉంది, ప్రభు అంటా ఉన్నాడు, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేస్తాను. ఎవరు తెలియజేస్తాడు? అది ప్రసాదన కాదు, మళ్ళీ దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. బంధకంలో ఉన్నవారు అనగా పాపపు బంధకాల్లో ఉన్నవారు కాదు సుమా. ప్రభువును బట్టి నువ్వు కష్టంలో ఉన్నావా? శ్రమ పడుతూ ఉన్నావా? ఇబ్బందుల్లో ఉన్నావా? నువ్వు నిరాశపడవద్దు, దేవుని యందు నిరీక్షణ ఉంచు. ప్రభు అంటా ఉన్నాడు, అలాంటి వారికి దేవుడు ఏం చేస్తాడంట? రెండంతల మేలు. కాబట్టి చెరసాలలో త్రోయబడ్డారు, తమ కాళ్ళకు బండ వేసి బిగించినారు, వారు దాన్ని బట్టి నిరుత్సాహపడలేదు, కృంగిపోలేదు, లేకపోతే అధికారులను నిందించలేదు, లేకపోతే వారు చెడమాటలు మాట్లాడేది కానీ వారు కృంగిపోలేదు. కానీ వారు ఏం చేస్తూ ఉన్నారు? దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవునికి కీర్తనలు. ఒక సమయం వచ్చింది, అధికారి వచ్చి వారితో అంటా ఉన్నాడు. చూడండి, అమ్మ చూద్దాము. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 35వ వచనం చదవండి. న్యాయాధిపతులు ఏం చెప్పినారంట? ఏం చెప్పినారు? వాళ్ళు ఇంకా చర్చలు నట్లనే పెట్టండి అన్నారా? ఏం చేసినారు? న్యాయాధిపతులు సమాచారం పంపినారు, అయ్యా ఆ పౌలు శీలను ఏం చేయండి, మీరు చర్చల నుంచి పంపించండి, విడుదల చేయండి. ఇంకా ఏమంటావు నా చూడండి, 36వ వచనము. చాలు. న్యాయాధిపతులు ఏం వర్తమానం పంపినారు? మిమ్ములను విడుదల చేయమని రాయబడుతుంది కదా. రాజుల హృదయాలను దేవుడు ఏం చేస్తా ఉన్నాడు? నీటి కాలువలే త్రిపుతా వచ్చు. కాబట్టి మన దేవుడు రాజుల హృదయాలను ఏం చేస్తాడు? నీటి కాలువలే త్రిపుతా ఉన్నాడు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, ఎజ్రా గ్రంథము 6వ అధ్యాయము 22వ వచనం చదవండి. యెహోవా అష్షూరు రాజు హృదయమును వారి వైపు త్రిప్పి వారిని సంతోషింప చేసి. ఒక దినం వస్తుంది, దేవుడు నీ యొక్క శత్రువులను నీ వైపు త్రిప్పుతాడు. శత్రువు యొక్క సంతోషము కొద్ది కాలమే, వారి కొంతకాలమే. అయితే ఇశ్రాయేలీయులు దేవుని పని చేయడానికి, లేక దేవుని మందిరమును కట్టడానికి, దేవుని యొక్క పనిని చేయడానికి దేవుడు ఇశ్రాయేలు చేతులను బలపరచడానికి ఏం చేసినాడంట? యెహోవా
అష్షూరు రాజు హృదయాన్ని వారి వైపు త్రిప్పినాడు. దేవుని ప్రజలు తమ పని చేయడానికి, దేవుని ప్రజలు దేవుని మందిరమును కట్టడానికి, దేవుని ప్రజలు బలపరచబడ్డానికి దేవుడు అష్షూరు రాజు యొక్క హృదయాలను దేవుని ప్రజల వైపు త్రిప్పినాడు. ఒక దినం తప్పనిసరిగా వస్తుంది. ఎవరైతే మనకు విరోధంగా మాట్లాడతారో, ఎవరైతే మనం దేవుని పని చేయకుండా అడ్డగిస్తారో, ఎవరైతే మన దేవుని కార్యాలకు ఆటంకం కలిగిస్తారో వారి విషయమై దేవుడే చొరవ తీసుకొని వారి హృదయాలనే దేవుని ప్రజల వైపు త్రిప్పి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? సంతోషింపజేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, ఎటువంటి బంధకములో నువ్వు ఉన్నా, అనగా ఎటువంటి కష్టములో, ఎటువంటి శ్రమలో ఉన్నా నువ్వు కృంగిపోవద్దు, నిరుత్సాహపడవద్దు. ఒకటే ఆయుధం ఏంటి? ఆయన యందు నువ్వు ఆనందించడమే, ఆయన యందు నువ్వు సంతోషించడమే. ఏ మనుషుని గురించి కూడా నువ్వు నిరుత్సాహపడవద్దు, ఏ మనుషుని గురించి కూడా నువ్వు నిరాశపడవద్దు. ఏంటి, నా చేతులు బంధించేవేశారే, లేక నన్ను ఈ చెరసాల్లో త్రోసివేశారే, లేకపోతే ఎందుకు నన్ను ఇట్లాగ బంధించి వేశారే, లేకపోతే ఎందుకు ఈ శ్రమలు నాకు చుట్టుముడుతూ ఉన్నాయే అని నువ్వు కృంగిపోవద్దు. దేవుని యందు నిరీక్షణ ఉంచు. ప్రభు అంటా ఉన్నాడు, బంధకంలో ఉన్న వాళ్ళారా నేను మీకేం చేస్తాను? రెండంతల మేలు చేస్తాను. ఎప్పుడు మేలు చేస్తాడు? ప్రకటన గ్రంథంలో రాయబడుతుంది, 10 దినములు మీకు శ్రమ కలుగును. ఎన్ని రోజులు? 10 దినం, కొంతకాలమే. అయితే నువ్వేం చెయ్యి? నమ్మకంగా ఉండి చాలు, నమ్మకంగా ప్రభుని సేవించు చాలు, నమ్మకంగా ప్రభునందు నువ్వు సంతోషించు చాలు. ఒక దినం వస్తుంది, ఆయన జీవితంలో విడుదలనిస్తాడు. అష్షూరు రాజు హృదయాలను ఇశ్రాయేలు వైపు త్రిప్పిన దేవుడు, ఎవరైతే నీకు ఆటంకంగా, అభ్యంతకరంగా దేవుని కార్యములను చేయనీయకుండా ఉంటూ ఉన్నారో వారి హృదయాలను నీ వైపు త్రిప్పి నిన్ను సంతోషింపచేసేవాడిగా ఉన్నాడు. ఇంకా మనం చూస్తూ వచ్చినట్లయితే చూడండి, అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 40వ వచనం. అపోస్తల కార్యములు 5వ అధ్యాయము 40వ వచనం చదవండి. వారిని విడుదల చేసిరి. వారిని విడుదల చేసినారు. ఏమన్నా విడుదల చేసినారు అంటే పిలిపించినారు, కొట్టించినారు, ఆజ్ఞాపించినారు. ఆజ్ఞాపించి విడుదల చేసినారు. బాగా పిలిచి కొట్టి ఆజ్ఞాపించి విడుదల చేసినారు. అయితే వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారంట? ఆ నామము కొరకు అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడినందున వారు సంతోషించుచు వెళ్ళిపోయినారు. దేనికి పాత్రలంట వాళ్ళు? దేనికి పాత్రలంట? అవమానం. కొన్నిసార్లు రాసిన పత్రికలో రాయబడుతుంది, తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యములో పాత్రులుగా మనలను చేశాడు. నిత్య నరకానికి పాత్రులైన నిన్ను, నన్ను, మనలను తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలోనికి పాత్రలుగా చేశాడు. అంత మాత్రమే కాదు, ప్రభు నామము కొరకు నీవు, నేను, మనము అవమానం పొందడానికి దేవుడు మనల్ని ఏం చేసినంట? పాత్రులుగా చేశాడు. ప్రభువా, నీ రాజ్యానికి నన్ను పాత్రునిగా చేశావు. అంత మాత్రమే కాదు, నీ నామము నిమిత్తమై నేను అవమానం పొందడానికి కూడా నువ్వు నన్ను పాత్రునిగా చేశావు అని వారు ఏం చేస్తూ ఉన్నారంట? సంతోషించుచు వెళ్ళిపోతారు. ఇప్పుడు మన జీవితంలో ప్రభువును బట్టి నువ్వు అవమానం పొందుతూ ఉన్నావా? ప్రభువును బట్టి నువ్వు దూషించబడుతూ ఉన్నావా? ప్రభు నామము కొరకై నువ్వు హింసించబడుతూ ఉన్నావా? ప్రభు నామమును బట్టి నువ్వు శ్రమ పడుతూ ఉన్నావా? ప్రభువును బట్టి నువ్వు కష్టములు ఎదుర్కొంటా ఉన్నావా? పర్వాలేదు, ప్రభు నామము కొరకై నేను శ్రమ పడ్డానికి, ప్రభు నామము కొరకై అవమానం పొందడానికి, ప్రభు నామము కొరకై నేను కష్టమును అనుభవించడానికి నేను పాత్రునిగా ఉన్నాను అని దాన్ని బట్టి మనం ఏం చేయాలంట? సంతోషించు. కాబట్టి హోషేయ గ్రంథంలో రాయబడుతుంది, ఓ ఇశ్రాయేలు
అన్యజనులు సంతోషించినట్లు నీవు సంతోషించు. అన్యజనులైతే వారికి ఘనత కలిగిన దాన్ని బట్టి సంతోషిస్తారు, వారికి మంచిది కలిగినప్పుడు సంతోషిస్తారు, వారి జీవితంలో మంచిది సంభవించినప్పుడు వారు సంతోషిస్తారు. నీవు నేను మనము ఎప్పుడు సంతోషించాలంట? ప్రభు నామము కొరకై అవమానము పొందుటకు పాత్రులమని ఎంచబడి ఏం చేయాలంట? మనము సంతోషించాలి. అలాగ సంతోషించినప్పుడు రాయబడుతుంది, యెహోవా యందు నువ్వు సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. ఇంకో మాట చూద్దాం, చూడండి. కీర్తన గ్రంథము 119వ అధ్యాయం. కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 92వ వచనం చదవండి. చాలు. కీర్తనకారుడు అంటా ఉన్నాడు, ఈ భక్తునికి దేవుని ధర్మశాస్త్రము ఏమిస్తా ఉంది? సంతోషం. కాబట్టి బైబిల్ చదవడానికి నువ్వు కష్టపడవద్దు, బైబిల్ చదవడానికి ఇబ్బందిగా ఫీల్ అవ్వద్దు. బైబిల్ చదవమంటున్నారే అని నువ్వు బాధపడవద్దు, దాని విషయం నువ్వు కష్టముగా భావించవద్దు. దేవుని వాక్యం రాయబడుతుంది, దేవుని ధర్మశాస్త్రం మనకేమిస్తుందంట? సంతోషాన్ని ఇస్తుంది. దేవుని వాక్యమును చదివినప్పుడు నీ జీవితంలో సంతోషాన్ని కలిగిస్తుంది. తానంటా ఉన్నాడు, అయ్యా నీ ధర్మశాస్త్రం నాకేమిస్తా ఉంది? సంతోషం. బుక్స్ చదివితే, ఏ బుక్స్ మరి ఎడ్యుకేషన్ బుక్స్ కాదు, కొన్ని ఉంటాయి బుక్స్, ఆ బుక్స్ చదివితే నాకు నిద్ర పట్టేది కాదు. అవి ఆ బుక్స్ చదివినప్పుడు నాకు నిద్ర పట్టేనే కాదు, టెన్షన్. ఈ నావల్స్ అన్నమాట, ఆ నావల్స్, ఆ ఎండమూరి నావల్స్ అవి ఇవి తీసుకొచ్చి చదివేవాడిని, నిద్ర పట్టేది కాదనమాట, టెన్షన్. అయితే దేవుని వాక్యం మనకి ఏమిస్తుంది? టెన్షన్ కాదు, ఏమిస్తుంది? టెన్షన్ తీసేస్తుంది. ఏం తీసేస్తుంది? టెన్షన్. హాయిగా హృదయంలో సంతోషం, నిబ్బరం, ఆనందం, అప్పుడే దొరికినట్టుగా, అప్పుడే పొందినట్టుగా, అప్పుడే దేవుని చేత నువ్వు పొందినట్టుగా, అటువంటి ఆనందాన్ని దేవుని వాక్యం మనకి ఇస్తుంది అన్నమాట. ఒక దినాన శ్రమల గుండా వెళ్తూ ఉన్నాను. దేవుని సన్నిధిలో తీర్మానం చేసుకున్నా. ఎస్తేరు ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలనుకున్నారు? 3 రోజులు ఉపవాసం ఉన్నాను. నేను 40 రోజులు పెట్టుకోలేకపోయినాను, కానీ 3 రోజులు ఉపవాసం పెట్టుకున్నా. 3 రోజుల్లో ఉపవాసం పెట్టుకొని మొదటి రోజు గడిచిపోయింది. వాక్యం చదువుతా ఉన్నా, ఉపవాసం ఉంటే ప్రార్థన చేసుకుంటా ఉన్నా, ఏం పని చేసుకున్నా కూడా ప్రభువుని అడుగుతూ ఉన్నా. 3వ రోజు అయిపోతూ ఉంది. దేవుని మాట నాకు వచ్చింది ఏంటంటే, దయాపాత్రులారా నీకు శుభం. నాకు 1000 కొండలంత బరువంతా ఏమైపోయినట్టు ఏంటంటే తొలగిపోయినట్టుగా అయిపోయింది. రేపు ఉదయం నాకు ఆ శ్రమ తొలగిపోతుంది అని అనుకోలే. ఏమనుకున్నా అంటే ఇంకా అది తొలగిపోయింది అనుకున్నా. అంటే నేను తలంపు ఏంటంటే, అనుకున్నానంటే ఇంకంతే కాదు, నిజంగా తొలగిపోయింది. ఉదయానికి నా భారమంతా తొలగిపోయింది. ఎంతో సంతోషం. నిజంగా ఆ శ్రమను దేవుడు నా జీవితం నుంచి తొలగించినాడు, అవమానం నుంచి తొలగించినాడు. అది ఆ 3వ దినమున నేను చెల్లించకపోయింటే నేను అవమానానికి, నిందకు పాత్రుడు కావాల్సిన వాడిని. అయితే ఆ అవమానం, ఆ నింద నా జీవితంలో రాకుండాన్నట్లు దేవుని వాక్యం చదువుతూ ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటూ వచ్చినప్పుడు ఆ నింద నుండి, ఆ అవమానం నా జీవితంలో రాకుండా తొలగిస్తుంది. నేను తలంపు ఏంటంటే, దేవుని ధర్మశాస్త్రం మనకేమిస్తుంది? సంతోషం. ఎలాంటి సంతోషం? అది పొందినట్టుగా, దేవుని ద్వారా అది నేను పొందినట్టుగా, ఆ శ్రమ మన జీవితంలో తొలగిపోయినట్టుగా. కాబట్టి కీర్తనకారుడు అంటా ఉన్నాడు, ప్రభువా నీ ధర్మశాస్త్రం నాకేమిస్తా ఉంది? సంతోషం. కష్టంతో చదివితే దుఃఖంతోనే నువ్వు ముగిస్తావు నీ వాక్యాన్ని, నీ డైలీ పోర్షన్. నువ్వు ఎప్పుడైతే గత వారంలో మాట్లాడుతూ వచ్చాం కదా, నువ్వు ఎంతగా దేవుని సన్నిధిలో ఆశతో చదువుతావో, ప్రభు నాకు ఏమి సెలవిస్తాడు, ప్రభు నాకు ఏమని హెచ్చరిస్తాడు, ప్రభు నాకు ఏమని బోధిస్తాడు,
ప్రభు నా తప్పిదాన్ని ఏమని చూపిస్తాడు, నా బలహీనతలు ఏమి చూపిస్తాడు, నేను ఏం చేయాలని చూపిస్తాడు అనేటువంటి ఈ తలంపులతోటి నువ్వు దేవుని వాక్యం చదివితే తప్పనిసరిగా దేవుడు నీ ఆకలిని తీరుస్తాడు. నేను చదవాలంటే చదవాలి, నా డైలీ పోర్షన్ కాబట్టి చదవాలి, నేను విశ్వాసి కాబట్టి చదవాలి, చదవకపోతే పాపము అన్నట్టుగా నువ్వు చదివితే, ఒక కండిషన్గా చదివితే నువ్వు ఏమీ పొందలేవు. ఆ దినాన దేవుని ద్వారా నువ్వేమీ కూడా పొందలేవు. ఆశ, నా దేవుడు నాతో మాట్లాడు. మీ గతంలో కూడా చెప్పాను, ఒక చదువురాని వ్యక్తి అట ఆయన సాక్ష్యం చెప్తా అంటే విన్నాను. చదువుకున్న వాళ్ళందరూ వచ్చి దేవుడు నాతో మాట్లాడినాడు, దేవుడు నాతో మాట్లాడినాడు, దేవుడు నాతో మాట్లాడినాడు అంటున్నారు. నేను చదువుకోలేదు, మరి నాకు దేవుడు ఎట్లా మాట్లాడాలా నాతో? వాళ్ళేమో గొప్ప గొప్పగా చెప్తా ఉన్నారు స్టేజ్ల మీద కూర్చొని నిలబడి, దేవుడు నాకు ఈ డైలీ పోషన్తో మాట్లాడినాడు, దేవుడికి ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడంటున్నారు వాళ్ళు. నాకు చదువు రాదే, మరి నాకు దేవుడు నాతో మాట్లాడాలి కదా, నేను కూడా దేవుడు నాతో మాట్లాడాలని చెప్పాలి కదా అని ఒక దినాన్ని నిర్ణయం చేసుకొని దూరంగా వాళ్ళ పొలానికి పోయినాడంట. ఎవ్వరు లేరంట పొలంలో. ఉదయం చెట్టు కింద కూర్చున్నాడంట. ప్రభా, ఇవాళ నువ్వు నాతో మాట్లాడితేనే నేను ఈ స్థలమును విడిచి వెళ్తా. నాకు చదువు రాదు కాబట్టి నేను కూడా చెప్పాలి, నా దేవుడు నాతో మాట్లాడినాడని నేను కూడా చెప్పాలి. నువ్వు నాతో మాట్లాడని కూర్చున్నాడంట. మధ్యాహ్నం అయిపోతా ఉంది, సాయంకాలం అయిపోతా ఉంది, చీకటి అయిపోతా ఉంది, లేట్ లేదంట. నువ్వు నాతో మాట్లాడితే తప్ప నేను ఈ స్థలాన్ని, చీకటి సమయంలో చల్లని మాట, ప్రేమతో కూడిన మాట, తన హృదయానికి ఎంతో ఆనందము కలిగించే మాట, ఇప్పటికీ మరవని మాట దేవుడు తనతో మాట్లాడుతూ వచ్చినాడు. నేను నిన్ను ప్రేమిస్తా ఉన్నాను, నీవు నా సొత్తు, నువ్వు భయపడవద్దు అన్న మాటలు తనకు వినపడ్డాయంట. ఇప్పటికీ చెప్తాడు ఆయన. ఆ ఆనందాన్ని ఇప్పటికీ తను కోల్పోలేదు. ఇద్దరికి ప్రోత్సాహపరుస్తాడు. నేను ఆ దినాన పొందిన ఆనందం ఇప్పటికీ నేను మర్చిపోలేను అంటాడు ఆయన. చూడండి, కాబట్టి ఆశగల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. కాబట్టి భక్తుడు అంటా ఉన్నాడు, నీ ధర్మశాస్త్రం నాకేమిస్తా ఉంది? సంతోషం ఇస్తుంది. కాబట్టి యెహోవా యందు ఆనందించుట అనగా ఏం చేయాలి? మనము దేవుని ధర్మశాస్త్రాన్ని అనగా పరిశుద్ధ గ్రంథమును మనము చదువుతూ ఉండాలన్నమాట. చూడండి, భక్తుడు అంటాడు, కీర్తన గ్రంథము 63వ అధ్యాయం, కీర్తన గ్రంథము 63వ అధ్యాయము 3వ వచనము, 4వ వచనం, 5వ వచనం చదువుదాం. కీర్తన గ్రంథము 63, 4, 5 వచనం చదవండి. నా మంచము మీద నిన్ను జ్ఞాపకము చేసుకొని రాత్రి జాముల యందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మొదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉచ్చహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము. చూడండి, ఆ భక్తుడు ఎప్పుడు ధ్యానిస్తూ ఉన్నాడు? ఎప్పుడు? మంచం మీద ప్రభువును జ్ఞాపకం చేసుకున్నాడు. ఎప్పుడది? రాత్రి జాములు అందరూ గొరకబెట్టి పడుకుంటున్న సందర్భంలో, ఎండాకాలంలో బయట మంచం వేసి పడుకున్నప్పుడు అందరూ ఏం చేస్తా అంటారు? ఇప్పుడు ఎండాకాలంలో ఇక్కడ పడుకుంటారన్నా? ఎవరైనా వీధుల్లో మంచం వేసి పడుకుంటారా? అందరు ఇంట్లో పడుకుంటారా? మా చిన్న దినాల్లో మా లైన్లో అంతా, కాలనీలో అంతా ఏం చేసేవాళ్ళంటే వరుసగా ప్రతి ఇంటి బయట మంచాలు ఉండేటం అన్నమాట. పాపం ఇట్లా మంచం మీద పడుకున్నాడేమో, పైన చూస్తే ఏం కనిపిస్తున్నాయి? ఆకాశ నక్షత్రాలు కనిపిస్తూ ఉంటాయి. మనం నిన్న చంద్రుడు ఎట్లా పోతూ ఉన్నాడు, ఆకాశంలో విమానాలు ఎట్లా పోతూ ఉన్నాయి, రాకెట్లు ఎట్లా పోతున్నాయి అని మనం అనుకుంటాం, అవునా కదా? అయితే ఈ భక్తుడు రాత్రి జాముల్లో ఏం చూసినాడంట? ఏం జ్ఞాపకం చేసుకున్నాడంట? దేవుని గురించి ధ్యానం చేశాడంట. దేని గురించి? ధ్యానం, దేవుని గురించి. అప్పుడు తనకేం దొరికిందంట? క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉచ్చయించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి. ఎంత ఆనందం! రాత్రి జాముల యందు
మంచం మీద పడుకొని ప్రభువుని జ్ఞాపకం చేసుకొని ప్రభువుని ధ్యానిస్తూ రాగా తనకు ఏం దొరికిందంట? క్రొవ్వు మెదడు దొరికినట్లుగా తన ప్రాణము తృప్తి పొందింది. అంటే అప్పుడు పడుకునే టయానికి ఆయనకి అన్నం లేదేమో. అయితే దేవుని గురించి ధ్యానించినప్పుడు తనకేం కలిగింది? ఏం కలిగింది? తన ప్రాణము తృప్తి పొందుతూ ఉంది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేస్తూ ఉందంట. గానం చేస్తా. చూడండి, ఒక మాట చదువుతాను, జ్ఞాపకం చూసుకుంటే. అపోస్తల కార్యములు, అపోస్తల కార్యములు 10వ అధ్యాయము. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 9-10 వచ్చిన చదవండి. పన్నెండు గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకు 10వ వచనం చదవండి. అతడు మిక్కిలి ఆకలిగొని భోజనము చేయగోరెను, ఇంటివారు సిద్ధము చేయుచుండగా. చూడండి, 12 అయిపోయింది. ఒక ఇంటికి వెళ్ళాడు పాపము. వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? పేతురు వెళ్ళిపోతాడులే అనుకున్నారేమో. పేతురు వెళ్ళిపోతాడేమోలే అని అనుకున్నారేమో. పేతురు ఏం చేశాడు? మిద్దె మీదకి ఎక్కినాడు. మిద్దె మీదకి ఎక్కి ఏం చేస్తూ ఉన్నాడు? ప్రార్థన చేస్తూ ఉండగా తనకేమొచ్చింది? ఆకలింది. ఎంతగా అంట? మిక్కిలి ఆకలి కొని భోజనము. ఆ సమయంలో ఏం జరుగుతూ ఉంది? ఇంట్లో సిద్ధంగా ఉందా? బీపీకి వచ్చిన వాళ్ళని చూడాలి మనం. బీపీ ఉన్న వాళ్ళని చూడాలి మనం. ఏం చేస్తారు మీరు? ఉదయం నుంచి మధ్యాహ్నం 2 అవుతుంది, ఇంకా వంట చేయలేదంటే అని వాళ్ళు ఎంత కసురుకుంటా అంటారో మధ్య తెలుస్తుంది బీపీ ఉన్న వాళ్ళ గురించి ఇంట్లో. పేతురు బీపీతో లేడు కానీ మిక్కిలి ఆకలి కోరి భోజనం చేయడానికి సిద్ధపడతా ఉన్నాడు. అయితే కింద ఏం జరుగుతుంది? ఇంకా భోజనము, ఇంకా మెసేజ్ రాన్నా పేతురన్నా కింది దిగిరన్నా నీ కోసం భోజనం సిద్ధంగా ఉందని చెప్పట్లా. ఇంకా వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? సిద్ధపరుస్తూ ఉన్నారు. అప్పుడు అతడు పరవశుడై ఏం చేయబడ్డాడు? ఆయన పరవశుడు. తలంపు ఏంటంటే, ఆ భక్తుడు రాత్రి జాముల యందు మనకి మంచిగా అన్నం తినేస్తే ఏమొస్తుంది? మంచి నిద్ర పట్టేస్తుంది. ఫుల్ నిద్ర. ఫుల్ మీల్స్ ఫుల్ నిద్ర, హాఫ్ మీల్స్ హాఫ్ నిద్ర. అవునా కదా? నిజమే కదా? సగం భోజనం చేస్తే నిద్ర వస్తుందా? పూర్తిగా అన్నం తినకపోతే నిద్ర వస్తుందా? పాపం ఈ భక్తుడు భోజనం తినలేదేమో. ఆకాశం వైపు చూస్తూ వచ్చినాడు. ఏం జ్ఞాపకం చేసుకున్నాడు? ప్రభువుని జ్ఞాపకం చేసుకున్నాడు. ప్రభువుని గురించి ధ్యానం చేసినాడు. ఆ సమయంలో తనకేం దొరికిందంట? క్రొవ్వు మెదడు దొరికినట్లుగా తన ప్రాణం ఏం చేయబడిందంట? తృప్తి. అంటే తృప్తి అప్పుడు కలిగింది ఆయనకి. కాబట్టి ఆయనకి రాత్రి నాకు కలిగినటువంటి ఆలోచన అది. కాబట్టి రాత్రి జాముల యందు తాను మేల్కొని ప్రభుని గురించి ధ్యానిస్తూ ఉండగా క్రొవ్వు మెదడు దొరికినట్లుగా తన ప్రాణం ఏం చేయబడింది? తృప్తిపరచబడింది. ఉత్సాహ గానముతో తాను కీర్తనలు పాడుతూ ఉన్నాడు. కాబట్టి తలంపు ఏంటంటే, నీ జీవితంలో నిద్ర రాని పరిస్థితి నీకున్నా, కష్టాలు ఉన్న వాళ్ళకి నిద్ర రావుదా? ఏం రాదు? కష్టంలో ఉన్న వాళ్ళకి నిద్ర రాదు. అయినా అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ప్రభువును తలంచుకో, ప్రభువును జ్ఞాపకం చేసుకో. నీ శ్రమలను బట్టి నువ్వు నిరుత్సాహపడవద్దు. నీ శ్రమలను బట్టి, నీ బంధకాలను బట్టి, నీ కష్టములను బట్టి నువ్వు కృంగిపోవద్దు. అలాంటి పరిస్థితుల్లో కూడా నువ్వు ప్రభువును జ్ఞాపకం చేసుకో, ప్రభువును ధ్యానించు, ప్రభు మన మీద నీ దృష్టి నిలుపు. దేవుడు నీ జీవితాన్ని ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఉత్సాహ గానములతో తను ఏం చేస్తా ఉన్నాడు? ఇక పాడు చూస్తూ నిద్రపోతా వచ్చినాడు. చూడండి, పాట పాడుకుంటుండగానే తనకి ఏమొచ్చింటుంది? ఏంటది? తన ప్రాణం ఏం చేయబడింది? ఇప్పుడు తృప్తిపరచబడింది. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, తనంటా ఉన్నాడు, రాత్రి జాముల యందు మంచం మీద తను ఏం చేస్తా ఉన్నాడు? ప్రభువును జ్ఞాపకం. చివరిగా ఒక మాట చదువుదాం, చూడండి. పరమగీతములు 3వ అధ్యాయం.
పరమగీతములు 3వ అధ్యాయము. షులమితి అంటది, పరమగీతములు 3వ అధ్యాయము మొదటి వచనం చదవండి. పడగా చూచితిరా, నేను అడిగి తిని నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా నా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను, వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకుని. ఇక్కడ చాలు మనం చూస్తూ వచ్చినట్లయితే షులమితి తన ప్రియుని గురించి ఏం చేస్తూ ఉంది? వెతుకుతూ ఉంది. తన ప్రాణప్రియుడు తన యొద్ద లేడని తను గ్రహించింది. తను ఒంటరిగా ఉన్నానని గ్రహించింది. తన ప్రాణప్రియుని కొరకు తను వెతుకుతూ ఉంది. మనం ఏం వెతుకుతాం? పడుకునేటప్పుడు ఏం వెతుకుతాం? మనం రాత్రి పడుకునేటప్పుడు ఫోన్ యాడ్ పెట్టాను రా, నా ఫోన్ యాడ్ పెట్టాను రా అనుకుంటామా లేదా? మనం మీరు అనుకుంటారో లేదో, నేను అనుకుంటా అప్పుడప్పుడు ఫోన్ యాడ్ పెట్టాను రా. ఈమె ఏమంటుంది? ఈమె నా ప్రాణప్రియుడు లేడు, నా ప్రాణప్రియుడు నాతో పాటు లేడే, నా ప్రాణప్రియుడు ఎక్కడికి వెళ్ళాడు ఇవాళ? నా ప్రాణప్రియుడిని నేను తిరిగి తీసుకుని వచ్చేంత వరకు తను ఏం చేస్తూ ఉంది? వెతుకుతా. కొన్నిసార్లు ప్రభువును మన క్రియలను బట్టి ప్రభువును మనం ఏం చేస్తాము? మర్చిపోతాం. లేకపోతే మన క్రియలను బట్టి ప్రభు వెళ్ళిపోయేవాడిగా ఉంటాడు. ప్రభువుకు ఇష్టము కాని పనులు మాట్లాడినప్పుడు, ప్రభువుకు ఇష్టము కాని పనులు మనం చేసినప్పుడు ప్రభు మన ఎదురు నుంచి వెళ్ళిపోయేవాడిగా ఉంటాడు. ప్రభు లేకపోయినా పర్లేదని మనం ఏం చేస్తాం? మనం పడుకుంటాం. భక్తి సింగులు అట్లా కాదంట. ప్రభువా, ఈ దినాన నీకు ఇష్టము కాని పని నేను ఏదైనా చేశాను. ప్రభువుతో సమాధానపడి ప్రభువు ద్వారా సంతోషమును పొంది ఆ తర్వాత తాను ఏం చేసేవాడంట? నిద్రపోయేవాడట. ఈ షులమితి కూడా అయ్యో, ఈ దినాన నా ప్రభు నేను దుఃఖపెట్టానే, నా ప్రభు నా ఎదురు నుంచి వెళ్ళిపోయాడే, నా ప్రభు నన్ను విడిచి వెళ్ళిపోయాడే, నా ప్రభుని నేనేం చేయాలి? తిరిగి తెచ్చుకోవాలి అని ఆమె ఏం చేస్తూ వచ్చింది? వెతుకుతూ ఉంది. ఎంత దూరం వెళ్ళిందంట చూడండి. పట్టణంలోకి పోయింది, ఇంకా సంత వీధుల్లోకి పోయింది, ఇంకా రాజ వీధుల్లోకి పోయింది, ఇంకా ఏం చేస్తూ ఉందంట ఆమె? పట్టణమందు సంచరించు కావలి వారిని కూడా ఆమె అడుగుతూ వచ్చింది. పట్టణంలో కూడా లేడు. సర్లే పోతే పోయింది, పట్టణంలో కూడా లేడంట, వీధుల్లో లేడు, రాజు వీధుల్లో లేడు, నేను పడుకుందామే ఏం చేసింది? పట్టణము విడిచి వెళ్ళింది ఆమె. చూడండి రాయబడుతుంది, నేను వారిని విడిచి కొంచెము దూరము పోగా ప్రాణప్రియుడు నాకు ఎదురుపడెను, వదిలిపెట్టక నేను అతన్ని పట్టుకొని వచ్చింది. అంటే దేవుని వాక్యం రాయబడుతుంది కదా, మీలోనున్న పరిశుద్ధాత్మను మీరు ఏం చేయొద్దు? దుఃఖపరచండి. కాబట్టి కీర్తనకారుడు దావీదు అంటాడు, ప్రభువా, రక్షణానందమును నాకు మరలా దయచేయి. నా పాపమును బట్టి నేను ఇప్పుడు సంతోషాన్ని కోల్పోయా, నా పాపమును బట్టి నేను ఇప్పుడు దుఃఖముతో ఉన్నా, నా పాపమును బట్టి నువ్వు నన్ను విడిచిపోయావు, ఇదిగో నన్ను క్షమించు, నీ రక్తము చేత నన్ను కడుగు, నన్ను పరిశుద్ధపరచు అని ప్రభువును ప్రాధేయపడి గోజాడి పొర్లాడి ఏం చేశాడు? క్షమాపణ పొంది తను తిరిగి తనంటాడు. చూడండి ఆ మాట చదువుకుందాము. కీర్తన గ్రంథము 51 కీర్తన 51 14వ వచనం. చాలు, అప్పుడు నా నాలుక నీ నీతిని గూర్చి ఉత్సాహగానము. ఎప్పుడంటే అది రక్తాపరాధము నుండి నన్ను
నడిపించు. పాప క్షమాపణ నాకు దయచేయి. నాకు పాప క్షమాపణ నేను పొందినప్పుడే నా నాలుక నీ నీతిని గురించి ఏం చేస్తుంది? ఉత్సాహగానం చేస్తుంది. కాబట్టి ఇది ముగించుకుందాం. ఆ షూలమితి రాత్రి వేళ ఎరగగలుగుతా వచ్చి, అయ్యో నా ప్రాణప్రియుడు నాతో కూడా లేడు, నా ప్రియుని నేను దుఃఖపెట్టాను, నా ప్రాణప్రియుని నేను బాధ పెట్టాను, నా ప్రియుని నేను ఆయాస పెట్టాను, నా మాటల చేత నా ప్రవర్తన చేత నేను అబద్ధంగా మాట్లాడటం ద్వారా, కపటంగా మాట్లాడటం ద్వారా, ప్రభుకి ఇష్టము కాని పని చేయటం ద్వారా ప్రభు నన్ను వదిలి వెళ్ళిపోయాడు అని తామే ఎరగగలుగుతా వచ్చింది. సరే పోతే పోన్లే అనుకుందామే. ప్రభు కొరకు ప్రభుని తిరిగి తెచ్చుకోవడానికి, ప్రభు తిరిగి తన హృదయంలోనికి చేర్చుకోవడానికి, ప్రభువును తిరిగి తన హృదయంలోనికి ఆహ్వానించడానికి, ప్రభువును తిరిగి తెచ్చుకునేంత వరకు ఆమె ఏం చేస్తూ ఉంది? వెతుకుతూనే వెళ్ళింది, అడుగుతూనే వెళ్ళింది. ప్రభువును కనుగొనగలిగింది, తన ప్రాణప్రియుని కనుగొలిగింది. ప్రభువా నన్ను క్షమించయ్యా, ఇదిగో నన్ను క్షమించు, నువ్వు రా, నేను ఒంటరిగా, నువ్వు లేకుండా నేను ఒంటరిగా ఉండలేను, నువ్వు ఉంటే నాకు చాలు, ఈ లోకంలో నువ్వు ఉంటే నాకు చాలు, నిన్ను కాకుండా వేరేది నేను ఆశించాను, ఇదిగో నన్ను క్షమించు, నీ రక్తం చేత నన్ను కడిగు అని తాము ఎంతగా ప్రయాదపడిందో తెలియదు. కానీ తిరిగి తన ప్రాణప్రియుని ఏం చేసింది? ఆమె తెచ్చుకో. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రభువునందు నువ్వు సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. అంత మాత్రమే కాదు, ప్రభువు నీలో ఉంటే ఆయన నీ హృదయ వాంఛలను తీర్చేవాడుగా. ఆ షూలమితి తన యొక్క ప్రవర్తనను బట్టి తన ప్రాణప్రియుణ్ణి దూరం చేసుకుంది. అయితే ఆమె ఆగిపోలేదు, కానీ తన ప్రాణప్రియుని కొరకు ఆమె వెతుకుతా వెళ్ళింది. ఇంకా రాయబడుతుంది కదా, ఆ నాణెము పోగొట్టుకున్న ఆమె కూడా ఏం చేసింది? 10 నాణాలలో ఒక నాణెం ఏం చేసింది? పోగొట్టుకుంది. ఉంటే పోయిందే, పోతే 9 నాణాలు ఉన్నాయిలే అనుకుందామే. ఆ నాణెం కొరకు ఏం చేసింది? వెతికింది. ఎట్లా వెతికింది? దీపము వెలిగించింది, ఇల్లు ఊడ్చింది. చిన్న రింగు పోయినప్పుడు స్త్రీలు వెతికేది చూడాలా. ఇప్పుడు చిన్న రింగ్ ఉంటుంది, పెద్దది కాదు. మరి చిన్న రింగ్ ఉన్నప్పుడు, ఇంట్లో పడిపోయినప్పుడు వాళ్ళు వెతుకుతున్నది గమనించాలా. కసువు పెట్టుకొని పక్కన రా తొక్కొద్దు అంత జాగ్రత్తగా వెతుకుతారన్నమాట. దాన్ని కనుగొనేంత వరకు వారు నెమ్మదిని పొందారు. తలంపు ఏంటంటే, నీ జీవితంలో ప్రభువును పోగొట్టుకొని, ప్రభువును దూరం చేసుకొని అజాగ్రత్తగా ఉండవద్దు సుమా. ప్రభువును కలిగి ఉండు. ప్రభువును, ఆయన నిన్ను విడిచిపెట్టాలని ప్రభు యొక్క ఉద్దేశము కాదు, నిన్ను దూరము చేసుకోవాలనేది ప్రభు యొక్క ఉద్దేశము కాదు. ఆ షూలమితి వెతుక్కుంటా వెళ్ళింది, ప్రభువును తెచ్చుకుంది, ఆనందించింది. దేవుని వాక్యం రాయబడుతుంది, యెహోవా యందు నువ్వు సంతోషించు, ఆయన నీ హృదయ వాంఛలను తీరుస్తాడు. ఆ రీతిగా దేవుడు మనలకు సహాయం చేయండి. క్షమించండి, చాలా టైం తీసుకున్నాను. ఎందుకో వాక్యము మరి దేవుడు ఆ రీతిగా మనం నడిపిస్తూ వచ్చినాడు. కొంత ఆలస్యమైనందుకు నన్ను క్షమించండి. జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక, జీవిత నావపై దాడి చేసే సాతాను క్రియలకు భయపడక, ధైర్యము కొరకై ప్రార్థించిన ప్రభువే మనల నడుపున్. ధైర్యము కొరకై ప్రార్థించిన
ప్రభువే మనల నడుపున్ క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి క్రీస్తే ఈ జీవితములో ఎంతైనా మంచి కాపరి దుఃఖ సుఖములలో ఆయనే సహాయకుడు మనకు దుఃఖ సుఖములలో ఆయనే సహాయకుడు మనకు